అవును 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333390. ఈహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆశ్వీజమాసం అన్న వెంటనే మొదటి 9 రోజులు నవరాత్రులుగా మనం సంబరాలు చేసుకోవడం, అమ్మవారిని వివిధ రూపాలలో కొల్చుకోవడం, ఆకలి తీర్చాలన్న అమ్మ, మనలో ఒక జీవ చైతన్యం ఏర్పడాలన్న అమ్మ, అమ్మ శక్తి స్వరూపిణి. అందుకే ఆ శక్తిని వివిధ రూపాలలో మనం పోల్చుకుంటూ, ఎందుకంటే అమ్మ మనం పోల్చుకున్నా పోల్చుకోకపోయినా అన్ని శక్తులతోనూ ఎన్నో శక్తులు మనకి అందిస్తూ మనల్ని నడిపిస్తోంది, మనం పుట్టిన దగ్గర నుంచి వెళ్ళిపోయేంత వరకు. కనీసం వెళ్ళిపోయే లోపు అమ్మ ఈ అనుగ్రహాన్ని, ఈ శక్తిని నాకు ఇచ్చింది అని పోల్చుకుని కృతజ్ఞతతో నమస్కారం చేసుకోగలిగితే ఇంకా అంతకన్నా ఏముంటుంది. ఎందుకంటే మనిషి జన్మలోనే ఈ కృతజ్ఞత అన్నది చూపించుకోగలుగుతాం. మిగతా ఇతరత్ర జీవులు అవి ఆలయాలకి వెళ్ళటము, లేకపోతే ఎక్కడో కూర్చుని ఒక ప్రార్థన చేసుకోవడము, అమ్మ నమస్కారము అని అమ్మవారిని కొల్చుకోవడము, అయ్యవారిని కొల్చుకోవడం ఇవన్నీ ఉండవుగా. కేవలం మనుషులకి మాత్రమే ఈ అద్భుతమైన అవకాశం ఉంది. అందుకే మనం అడిగినా అడగకపోయినా ఆ తల్లి మనకి ఎన్నో శక్తులు ఇచ్చి మనల్ని ముందుకి నడిపిస్తోంది. అది మనం పోల్చుకోగలిగితే అంతకన్నా భాగ్యమా. ఈరోజు మనం లలితా స్వరూపం గురించి మాట్లాడుకుందాం. ఈ నవరాత్రులలో లలితాదేవి అలంకరణతో, ఇంకా చెప్పాలి అంటే లలితా త్రిపుర సుందరి దేవి అని అంటారు. ఈ లలిత అంటే అమ్మవారివి ఎన్నో రూపాలు. ఏ రూపంతో మనం కొల్చుకున్నా అమ్మవారు ఈ రూపంలోనే అనుగ్రహాన్ని ఇస్తారు అన్నది లేదు. కాకపోతే కొన్ని రూపాలకి చాలా విశేషమైన అనుగ్రహం ఉంటుంది. అంటే విశేషమైన అనుగ్రహాన్ని అమ్మవారు ఇస్తున్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మనం పోల్చుకోగలగాలి. ఇవి మనకి ఎంతో ముఖ్యం అన్నమాట. అలాగా లలితా స్వరూపం యొక్క ఆరాధన లేకపోతే ఉపాసన మనకి ఎందుకు కావాలి? అసలు లలిత అంటే ఎవరు? అయితే మనకి తెలుసు, భండాసురుడు అనే రాక్షస సంహారం కోసం దేవతలందరూ కష్టపడితే చిదగ్ని కుండంలోంచి, అది పూర్తిగా వేరే కథ. అమ్మవారి యొక్క ఆవిర్భావం గురించి మాట్లాడుకుంటే ఎంతో సమయం మనకి సరిపోదు, అంటే ఎంత సమయం అయినా పడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఆ రూపం యొక్క వైభవం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఈ భండాసురుడు అనే రాక్షస వధ కోసం దేవతలు కష్టపడి ఒక ప్రక్రియ ద్వారా ఒక యజ్ఞం చేసి ఆ చిదగ్ని కుండంలోంచి అమ్మ ఉద్భవించారు. ఆ రూపానికి లలిత అని పెట్టారు. లలిత అంటే చాలా సౌమ్యమైన రూపం కలిగినది, చాలా అందమైన రూపం కలిగినది. దీనితో పాటు అది ఒక అతిశయం. అంటే ఎలా ఉంటుంది అమ్మ అంటే ఇంతకన్నా వేరే ఒక రూపం ఏదైనా బాగుందా, లేకపోతే ఈ రూపంతో పోలిక ఉందా అని వీలు కాని పరిస్థితి ఏర్పడ్డం అనమాట. అతిశయం అని మనం దేన్ని అంటూ ఉంటాం. అదొక అతిశయం, అంటే దాని వర్ణన ఎలా చేస్తాం అనేటట్టుగా. కాబట్టి ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ అందం అంటే సౌందర్యం, కేవలం బాహ్య సౌందర్యం కాదు, అందం. అలాగే చాలా కోమల స్వభావం, లేకపోతే చాలా అంటే కేవలం అందము అనే కాకుండా చాలా సున్నితమైన మనస్తత్వం అనేటట్టుగా. మరి ఇంత సున్నితంగా ఇంత అందంగా ఉంటే అమ్మవారు ఎలా యుద్ధం చేస్తారు? యుద్ధం చెయ్యాలి అంటే కొంచెమైనా భయంకరంగా ఉండాలి కదా. కానీ భండాసురుడు అనే రాక్షస వధ కోసం లలితాస్వరూపమే బయటికి వచ్చింది. ఇక్కడ అలా అమ్మ ఆ రూపంతో బయటికి వచ్చి ఈ అందము లేకపోతే ఆ సౌమ్యత లేకపోతే ఒక అతిశయం అన్నది మనకి ఆ అనుగ్రహం కలిగించడానికి ఇవి ఎలా ఉపయోగపడతాయి? అందము అన్నది అందరికీ ఉంటుంది, బయట కనిపించే అందం కాదు, లోపల అంత సౌందర్యం. ఈ సౌందర్యం ఎంత చక్కగా దీన్ని మనం అంటే ప్రదర్శింప చేసుకోగలగాలి, ఇది మన చేతుల్లో ఉంటుంది. మనం అందంగా ప్రవర్తిస్తే అవతల వాళ్ళకి అందంగా కనిపిస్తాం. ఆ సౌందర్యము అన్నది మన ప్రవర్తనలో ఉండాలి, కానీ మనం ఎంత చక్కగా చూడటానికి ఉన్నాము అన్నది కాదు. అటువంటి సౌందర్యాన్ని, అంత సౌందర్యం అంటే ప్రపంచంలో లేకపోతే ప్రకృతిలో ముల్లోకాలలో అంతకన్నా సౌందర్యవతి ఇంకొకటి లేదు. కాబట్టి ఆమె మనకి అటువంటి సౌందర్యాన్ని ఇవ్వగలదు, అంతే కదా. నా దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే ఎవరైనా ఒక 50,000 అడిగితే నేను ఇవ్వగలుగుతాను. ఎందుకు అంటే నా దగ్గర 1,00,000 ఉన్నాయి కాబట్టి. నా దగ్గరే 30,000 ఉంటే నేను ఎలా 50,000 ఇస్తాను? కాబట్టి ఆవిడ ఒక అతిశయం, అంటే అదొక అద్భుతం. ఆ అద్భుతం దగ్గరికి వెళ్ళి మనం ఏది అడిగినా అమ్మ ఇచ్చేస్తారు, ఎందుకంటే ఆవిడే ఒక అద్భుతం.
ఆవిడ ఏమైనా చేయగలుగుతారు. అందుకే వాంఛితార్థప్రదాయిని అన్నారు. లలితా సహస్రనామ స్తోత్రముల్లో ఇది ఒక అద్భుతమైన నామం. అమ్మవారు ఏమైనా ఇవ్వగలుగుతారు. అంటే ఏం కోరుకున్నా ఇచ్చేస్తారా? కాదు. మనకి ఏది అవసరమో అమ్మకి తెలుసు. ఏది అడగాలో మనకి తెలియదు, కానీ ఏది అడిగితే ఇవ్వాలో అమ్మకి తెలుసు. అందుకే ఏ కోరిక వల్ల మనం ఉన్నత స్థానానికి వెళతామో అమ్మవారు ఆ కోరిక తీర్చేస్తారు. ఆవిడ అలా అతిశయం, ఆవిడ సౌందర్య రాశి కాబట్టి ఆవిడికి సంబంధించి వసిన్యాది దేవతలు లలితా సహస్రనామ స్తోత్రములు మనం నిత్యం చదువుకునే నామాలు ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతం, ఒక్కొక్క నామం ఒక్కొక్క అనుగ్రహం, ఒక్కొక్క నామం ఒక్కొక్క విశిష్టతతో కూడుకున్నది. వాటి గురించి మాట్లాడుకున్నాం అంటే పూర్తిగా వేరేగా. అలా ఈ లలిత స్వరూపానికి అంత చక్కని విషయం ఉంది. కాబట్టి లలితగా ఈ నవరాత్రుల్లో అమ్మవారిని అలాగా అలంకరణ చేస్తారు. ఈ అమ్మవారు కేవలం భండాసురుడు అనే రాక్షసుడి కోసం వచ్చారు, అవతార పరిసమాప్తి చేసేశారు, అయిపోయింది కదా. రాక్షసుడి కోసం కాదు, భండాసురుడు అన్న రాక్షసుడు ఒక్కడు కాదు, ఆయనకి రాక్షస సైన్యం అన్నది ఉంది. అమ్మవారు ఆ లలితా స్వరూపం నుంచి ఇంకా ఎన్నో స్వరూపాలను ఆవిడ బయట పెట్టారు. అందులోనే మనకి అంటే ఎన్నో రూపాలు, అంటే చండి అని, లేకపోతే దుర్గా అని, కాళీ అని, ఇలా విభిన్న రూపాలలో అమ్మవారు ఈ రాక్షస సైన్యాన్ని అంతం చేశారు. అంటే లలితా స్వరూపం యొక్క ఆవిర్భావం గురించి మనం మాట్లాడుకుంటే, అటువంటి లలితా రూపం ఎప్పుడైతే అలంకరణతో మనం చూస్తామో కేవలం అక్కడ ఉన్న రాక్షసుడు భండాసురుడు అని కాదు, ఇప్పుడు మనలో అంతఃశత్రువులు రాక్షసులుగా కామము, క్రోధము, మోహము, లోభము, మదము, మాత్సర్యము ఇవన్నీ రాక్షసులే. ఎప్పుడెప్పుడు బయటకు వద్దామా, మనల్ని తొక్కేద్దామా అని చూస్తూ ఉంటాయి కదా. అందుకని లోపల నుంచి వస్తాయి. కోపం ఎక్కడ మనం కొనుక్కోం. ఒక పావు కోపం ఇవ్వండి, ఒక లీటర్ కోపం ఇవ్వండి అని మనం కొనుక్కోం. అంటే ఒక్కసారి మన ప్రవర్తన మారిపోతుంది. ఎందుకు మారిపోతూ ఉంటుంది అంటే మనలోంచే ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి మదము, మాత్సర్యము, విపరీతమైన గర్వము, అహంకారము ఎక్కడో కొనుక్కునేది కాదు, ఎవరి దగ్గర నేర్చుకునేది కాదు, మనలోంచి బయటకు వస్తాయి. అందుకే వీటిని అంతఃశత్రువులు అని అంటారు. ఈ భయంకరమైన రాక్షసులతో సమానం. ఏ రకంగా ప్రవర్తించాలి అన్నది ఒక మనిషి లేకపోతే ఒక దేవతతో పోలుస్తూ ఉంటారు. ఎప్పుడూ అవతల వాళ్ళని అంతం చేసి వాళ్ళు బాధపడితే ఆనందించే ప్రవృత్తి కలిగిన వాళ్ళని రాక్షసులతో పోలుస్తారు. అందుకే మనుషులమైన నువ్వు మనిషివా రాక్షసుడివా అని ఒక్కొక్కసారి మనం ఉపయోగిస్తూ ఉంటాం. అంటే అటువంటి ప్రవృత్తి లేకుండా మనం సత్ప్రవర్తనతో ఉండాలి. అంటే ఎలా ఉండాలి, ఇది లలితాదేవి మనకి నేర్పిస్తుంది. ఆ రూపంలో ముఖ్యంగా మనం ఆ రూప వర్ణన చూసుకుంటే అమ్మవారి యొక్క శక్తులు, అమ్మవారి ఎలా అంతం చేశారు ఇది పూర్తిగా వేరే కథ. కాబట్టి అమ్మవారి లలితా స్వరూపం గురించి మాట్లాడుకుంటే ఆవిడ ఒక చెరుకు విల్లు పట్టుకుంటుంది, అంటే ఒక ధనస్సు. అది చెరుకుతో తయారు చేసింది. ఎందుకు అంటే ఆ చెరుకు అనేటప్పటికి తీపి. ఒక చెరుకు గడ తీసుకుంటే ఒక దగ్గర తింటే తీయగా ఉంది, ఆ మధ్యలో మళ్ళీ ఉండదు, ఆ చివరికి మళ్ళీ ఉండదు, ఇక్కడే ఉంటుంది అనేటట్టుగా కాదుగా, చెరుకు మొత్తం తీయగా ఉంటుంది. కాబట్టి అమ్మవారి ఏ ధనస్సునైతే ఏ వెల్లునైతే పట్టుకున్నారో అందులోంచి విడిచిపెడతారు. ఏం విడిచిపెడతారు? బాణాలు విడిచిపెడుతూ ఉంటారు. ఆ బాణాలు కూడా 5 పట్టుకుంటారట అమ్మవారు. అవి కూడా పూల బాణాలు, పుష్ప బాణములు. అంటే లలితా స్వరూపం మనకి ఇలా కనిపిస్తుంది. ఏం నేర్పిస్తున్నారు అమ్మవారు? చూసారా, 5 బాణాలు ఒక్కసారి విడిచిపెడతాను అన్నది కాదు. ఇక్కడ ఈ 5 బాణాలు దేనికి ప్రతీక? ఈ ధనస్సు దేనికి ప్రతీక? బాహ్య ప్రపంచంలో మన ఈ ఇంద్రియాలతో పొందిన సుఖాలు చాలా తీయగా ఉంటాయి. ఈ మనసు అన్నది ఆ ధనస్సు లాంటిదన్నమాట. కాబట్టి మనసు అటువంటి బాణాలను, పూల బాణాలను విడిచిపెడుతూ ఉంటుంది. ఈ మనస్సుకి లేకపోతే వచ్చిన కోరికలు ఏవైతే ఉన్నాయో మనసుకి సంబంధించి చాలా తీయగా ఉంటాయి. మన మనసులో పుట్టిన కోరిక మనకి తీయగా ఉంటుంది, కానీ నిజంగా నేను ఎవరినైనా బాధ పెట్టాలి అని అనుకుంటున్నాను, నా మనసులో అది కోరికగా పుడితే అవతల వాళ్ళకి అది చాలా కష్టం, కానీ మనసుకి మాత్రం చాలా తీయగా ఉంటుంది. కాబట్టి మనసులో కలిగిన కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తీయగా ఉంటూ ఉంటాయి. అలా తీయగా ఉంటాయి కాబట్టి అందులోంచి ఈ ఇంద్రియాలు అలా విభిన్నంగా వెళుతూ ఉంటాయి, పనులు చేసుకుంటూ ఉంటాయి. అయితే పూలతో ఎందుకు పోల్చారు ఈ బాణాలని? లలితా స్వరూపం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి. పువ్వు దీనికి మనకి పంచతన్మాత్రములు అని అంటారు. అంటే పంచతన్మాత్ర సాయిక మనకు ఒక నామం ఉంది కదా లలితా స్వరూపానికి సంబంధించి. 5 బాణాలు అంటే ఈ పంచతన్మాత్రములు. రూపము, శబ్దము, స్పర్శ, అలాగే వాసన ఏదైతే ఉందో వీటిని ఈ పంచతన్మాత్రములు అని అంటూ ఉంటారు.
కాబట్టి ఈ పంచతన్మాత్రములు ఎక్కడ ఉంటాయి అంటే మన ఇంద్రియాలకు సంబంధించి ఉంటాయి. కన్ను అంటే రూపం చూస్తూ ఉంటాం, చెవితో శబ్దం వింటూ ఉంటాం, ముక్కుతో వాసన, నోటితో రుచి, అలాగే మన ఈ చర్మంతో స్పర్శ. కాబట్టి వీటిని పంచతన్మాత్రములు అని అంటారు. ఈ ఇంద్రియాలు కేవలం బాహ్యంగా కనిపిస్తున్న సుఖములు అని అనుకుంటున్న ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా అనుభవించడానికే కాకుండా ఈ ఇంద్రియాలను ఇంకా ఎలా ఉపయోగించాలి, ఇది లోక కళ్యాణం కోసం ఎటువంటి మంచి పనులు చేయాలి, లేకపోతే భగవద్భక్తి పెంచుకోవడానికి కృతజ్ఞతా భావనతో అమ్మవారి దగ్గరకో అయ్యవారి దగ్గరకో వెళ్ళడానికి ఎలా ఇవి ఉపయోగపడాలి, దీని ఆలోచన ఉండదు. ఎంతసేపు ఈ ఇంద్రియాలను నోటితో మనకి ఇష్టమైనవి రుచి రుచి అని తినటం, మనకి ఇష్టమైనవే మనం వినటం, అలాగే మన కళ్ళు ఏవి కోరితే అవే చూడటం, ఇది కాదు కదా. ఇంతకు మించి బోల్డ్ అన్నీ ఉన్నాయి. కాబట్టి వాటిని నేర్పిస్తుంది అమ్మ. పూలతో ఎందుకు పోల్చారు? పువ్వుకి కూడా రంగు అన్నది ఉంటుంది, చక్కని రూపం అన్నది ఉంటుంది, వాసన అన్నది ఉంటుంది ప్రతి పువ్వుకి. పువ్వుని ముట్టుకుంటే బాలేదు అని ఎవ్వరూ అనం, ఎంత కోమలంగా చక్కగా ఉంది కదా అనుకుంటాం. ఏ పువ్వైనా అది ముట్టుకుంటే స్పర్శకి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది, పువ్వుని ముట్టుకుంటే హాయిగా ఉంటుంది. అలాగే రుచి అనేటప్పటికీ ఆ పువ్వులో ఒక మకరందము అన్నది ఉంటుంది, తేనె అన్నది ఉంటుంది. ఎందుకంటే తుమ్మిదలు వచ్చి స్వీకరిస్తూ ఉంటాయి కాబట్టి పువ్వులో కూడా తేనె ఉంటుంది, అంటే అక్కడ కూడా రుచి అన్నది ఉంది. ఇలా ఇవన్నీ పువ్వులో ఉంటాయి. అటువంటి పువ్వు ఏదైతే ఉందో అది ఒకటి కాదు 5. అంటే ఈ రుచి, వాసన, లేకపోతే రూపము, స్పర్శ, శబ్దము, వీటినమాట. వీటి వల్ల కేవలం బాహ్య ప్రపంచంలో ఏవైతే సుఖం అని అనుకుంటామో వీటిని అనుభవించుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ పుట్టాలి, మళ్ళీ కష్ట నష్టాలు అనుభవించాలి. కానీ వీటితో అలా కాకుండా భగవంతుణ్ణి చేరుకుంటే అది అద్భుతం. ఈ ఇంద్రియాలలో మత్తులో పడి మనం ఏ కర్మలు చెయ్యాలో, అసలు ఈ కర్మ చేసినప్పుడు ఇది ధర్మమా, న్యాయమా, మనకి తగదా, అవతల వాళ్ళని ఇబ్బంది పెడుతున్నామా, ఇవేమీ ఉండవు. ఈ ధనస్సు, ఈ చెరుకు విల్లు తీయగా ఉన్న మన మనసు ఏవైతే కోరికలు కోరుతూ ఉంటుందో వాటిని కోరుతూనే ఉంటుంది, ఈ ఇంద్రియాలవి చేసేస్తూనే ఉంటాయి. అలా కాదు కదా. ఈ రూపంతో, లేకపోతే స్పర్శతో, వాసనతో పతనమైపోయిన జీవులు కొన్ని ఉదాహరణలు మనం చెప్పుకుంటూ వీటితో పతనం అవ్వకుండా వీటిని సద్వినియోగం చేసుకుని ఎలా ముందుకు వెళ్ళాలి అన్నది లలితా స్వరూపం మనకి అద్భుతంగా నేర్పిస్తుంది. ఒక దీపపు పురుగు ఉంటుంది. ఆ దీపపు పురుగు ఆ దీపం కాంతిని చూసి ఆహారం అనుకుంటుందట. కాబట్టి అలా వచ్చి ఆకర్షణీయంగా కనిపిస్తున్న దాని దగ్గరికి వచ్చి తిరుగుతూ ఉంటుంది. అదేదో తినేద్దాం అని చెప్పి అక్కడి దగ్గరకు వస్తుంది. ఏమవుతుంది? అది అక్కడే కాలి చచ్చిపోతుంది, పడిపోతుంది. కాబట్టి ఇది రూపానికి సంబంధించి, ఒక రూపానికి ఆకర్షణీయంగా అది కనిపించినప్పుడు దాని దగ్గరికి వెళ్ళి అది అవసరమా, దానివల్ల పతనం అవుతామా అన్నది తెలియకుండా ప్రవర్తిస్తే ఏ రకంగా ఆ జీవి అలా పతనం అయిపోయిందో మనం కూడా అయిపోతాము అని ఇక్కడ మనకి చెప్తున్నారు. అలాగే మనకి ఒక జింక ఉదాహరణ చెప్తారు. ఈ జింకకి శబ్దం అంటే పాటలు వినటం బాగా ఇష్టం అంట. ఏదైనా మంచి శబ్దం వినిపిస్తూ ఉంటుంటే అక్కడికి అలా వెళ్ళిపోతూ ఉంటుందట. కాబట్టి వేటగాళ్ళు, ఇప్పుడు అలా వేటాడిన వాళ్ళు ఎవరు లేరు కానీ ఒకప్పుడు వేటగాళ్ళు పాటలు వచ్చినా రాకపోయినా పిచ్చి పిచ్చి పాటలు పాడుకుంటూ ఉండేవారట. ఎక్కడ ఉన్నాయో జింకలు తెలియదుగా, కాబట్టి ఆ ప్రదేశానికి వెళ్ళి చెట్టెక్కి పాడుతూ ఉండేవారు, ఒక కొండెక్కి పాడుతూ ఉండేవారు. జింక ఎక్కడో ఉన్నా అబ్బా ఎంత బాగుంది కదా ఈ శబ్దం అని ఎక్కడి నుంచి శబ్దం వస్తుందో అక్కడికి జింక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేదట. అలా జింక ఆ ప్రదేశానికి వచ్చిన వెంటనే వేటగాడు బాణం వేసేయడం, చంపేయడం. కాబట్టి జింక శబ్దము అనే లౌల్యం ఏదైతే ఉందో, అంటే శబ్దము అనే ఒక వాసన ఏదైతే ఉందో, వాసన అంటే పీల్చుకునే వాసన కాదు, ఆ శబ్దానికి పూర్తిగా లొంగిపోవడం, అది నాకు మంచా చెడా అనవసరం, అలా లొంగిపోయి జింక ప్రాణాలను కోల్పోతూ ఉంటుంది. ఇక ఏనుగులు, అవి స్పర్శ వల్ల, ఎందుకంటే ఏనుగు అంత పెద్ద ప్రాణి కదా, దాన్ని లొంగ తీసుకోవడం అంత సులభమైన విషయం కాదు. అయితే ఏనుగులు అడవిలో అలా నడుస్తూ ఉంటే కింద గోతులు తవ్వి దానిపైన ఎండుగడ్డి లేకపోతే కర్రలేవో ఏర్పాటు చేస్తారు. కానీ ఏనుగు అక్కడికి రావాలి అంటే ఒక బొమ్మ పెడతారట, ఒక ఏనుగు బొమ్మ పెడతారట, కుండీతి అని అంటూ ఉంటారు. ఏనుగు శరీరానికి దురద అన్నది ఒకటి ఉంటూ ఉంటుంది కాబట్టి ఒక ఏనుగు బొమ్మ లాంటిది పెడతారట. అప్పుడు ఆ బొమ్మని చూసి ఏనుగు దగ్గరికి వచ్చి శరీరాన్ని అలాగ దానికి రాసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఏదో తెలియని ఆనందం అనమాట. కాబట్టి దానివల్ల, అంటే ఆ స్పర్శ వల్ల
అక్కడికి వచ్చి అక్కడ గొయ్యి ఉందని తెలియక అలాగా ఆ బొమ్మకి రాసుకుంటూ 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 ఆ గోతులో పడిపోయి ఏనుగు చనిపోతుందట. అంటే ఈ స్పర్శ వల్ల అంత బలమైన ఏనుగు కూడా, అంత శక్తివంతమైన ఏనుగు కూడా అది పతనం అయిపోతుంది. ఇంద్రియాలు ఉన్నాయి, కానీ వాటిని ఎలా ఉపయోగించుకోవాలి? ఎప్పుడు ఏదో ఒక సుఖాన్ని అనుభవించడానికని కాకుండా ఎలా మనం తరించిపోవాలి ఈ ఇంద్రియాల వల్ల అని చెప్పడానికి మనం కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటున్నాం. ఇక చేప ఉంటుంది. చేపకి ఒక అలవాటు ఉంటుందట. కడుపు నిండిపోయినా ఇంకా ఏదైనా ఆహార పదార్థం కనిపిస్తే ఇంకొంచెం రుచి చూసి వెళ్ళిపోతాను పోని అని అనుకుంటూ ఉంటుందట. అందుకే ఎర వేస్తూ ఉంటారు. కాబట్టి ఆ గాలం ఏదైతే ఉందో దానికి ఎర ఏర్పాటు చేసి అది వేసేస్తూ ఉంటారు. చేప కడుపు నిండిపోయినా అది చూసి ఆ ఎరను ఒక్కసారి రుచి చూడాలని దగ్గరకు వస్తుంది, అక్కడ ఇరుక్కుపోతుంది. కాబట్టి రుచి వల్ల, రుచి అనే ఈ పంచతన్మాత్రములలో ఒకటి అయిన దీనివల్ల చేప ఆ రకంగా అది పతనం అయిపోతుంది, అంటే పాడైపోతుంది, దానికి నష్టం జరుగుతోంది అన్న విషయం చెప్తారు. ఇక తుమ్మెద అంటే ఆ తీపి ఏదైతే ఉందో, అంటే పువ్వులో మకరందం ఏదైతే ఉందో దాన్ని చాలా అది ఆకర్షణీయంగా ఉంటుంది, తేనె చాలా రుచికరంగా ఉంటుంది, కాబట్టి అలాగా అందులో ఉండిపోతుందట తుమ్మెద. ఎప్పటి వరకు అంటే బయటికి రాబుద్ది కాదు. అలాగే ఆ వాసన ఏదైతే ఉందో అది పీల్చుకుంటూ 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 ఇంకా హాయిగా ఉంది కదా అని ఉండిపోతుందట. ఎప్పటి వరకు అంటే అదే హాయి అని అక్కడే ఉండిపోతుంటుంది. ఈలోపు ఏమవుతుంది? సూర్యాస్తమయం అవుతుంది. ముఖ్యంగా కమలములు అన్నవి చాలా చక్కగా ముడుచుకుపోతూ ఉంటాయి అవి. కాబట్టి అలా ముడుచుకుపోతాయి. మళ్ళీ సూర్యోదయం అయినప్పుడే కదా అవి వికసనం అన్నది ఉంటుంది. అలా ముడుచుకుపోయినప్పుడు లోపల ఉన్న తుమ్మెదలు ఆగే ఉండిపోయి రాత్రంతా చనిపోతూ ఉంటాయట. కాబట్టి ఆ వాసన ఏదైతే ఉందో వాటికి లొంగిపోయి అవి అలా పతనం అయిపోతాయి అని చెప్తూ ఉంటారు. ఇలాగా ఒక్కొక్క జీవి ఈ శబ్దము, లేకపోతే స్పర్శ, రూపము, రుచి, వాసన వీటికి లొంగిపోయి పతనం అయిపోతూ ఉంటాయి. మరి ఆ జీవులు అలా అవుతున్నప్పుడు మనుషులం ఈ 5 కూడా మనకి ఉన్నాయి. దీంతో పాటు ఒక చక్కగా అందమైన తీయగా ఎప్పుడు కోరికలు అనిపిస్తూ ఉన్న మనసు కూడా ఉంది వాటిని నడిపించడానికి. మరి ఈ మనసు కోరుతూనే ఉంటుంది, మనం అలాగా కోరికలు తీర్చుకుంటూనే ఉంటాం. ఇందులో మంచి ఉందా చెడు ఉందా పోల్చుకోలేం, ఎందుకంటే లొంగిపోతాం. లౌల్యము అనే పదం వాడుతూ ఉంటారు. ఇంద్రియాలకు పూర్తిగా లొంగిపోయి అవి ఏది చూపిస్తూ ఉంటే, అవి ఏది చెప్తూ ఉంటే చేసుకుంటూ పోతే మనిషి ఎప్పుడూ కూడా ఉన్నత మార్గాన్ని చేరుకోలేడు. ఈ ఆలోచన కలిగిస్తుంది లలితా స్వరూపం. ఆ లలితని చూసిన వెంటనే భండాసుర వధ కోసం అమ్మవారు వచ్చారు అన్నది కాదు. ఇంద్రియాలు మనకున్నాయి, వీటితో ఎలాగ సాధన చెయ్యాలి, ఎలా తరించిపోవాలి అన్నది లలితా స్వరూపం మనకి చెప్తుంది. కాబట్టి ఆ నిర్మలమైన స్వచ్ఛమైన రూపాన్ని ఆరాధిస్తే మనసు స్వచ్ఛంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది, చెడ్డ ఆలోచనలు ఉండవు. ఒకవేళ లోపల మాలిన్యం అన్నది ఉన్నా అమ్మవారు దాన్ని తీసేస్తారు. ఎంతసేపు మనసులో వచ్చిన ఆలోచన తీసేయటం మనం అనుకుంటాం, కానీ మన మనసు మన మాట వినడం చాలా కష్టం కదా. కాబట్టి ఈ ఇంద్రియాలతో మంచి పనులు చేస్తూ అవతల వాళ్ళు ఆనందింపచేసే రకంగా మన చర్యలు ఉంటూ, అలాగే భగవంతుడు మనకేది ఇచ్చాడు దాన్ని పోల్చుకుంటూ తృప్తిగా ఆనందంగా ఉండగలిగితే అంతకన్నా సంతోషం ఇంకొకటి లేదు. వీటిని దుర్వినియోగం చేసుకోకూడదు. అటువంటి స్థాయికి తీసుకువెళ్ళిన శక్తి ఏదైతే ఉందో అది లలితా స్వరూపం. అందుకే నవరాత్రి స్వరూపాలలో లలితా త్రిపుర సుందరీ దేవి అంటూ లలితాదేవిగా కూడా ఆరాధన చేస్తూ, ఎప్పుడో చనిపోయిన రాక్షసుడు గురించి కాదు, మనలో ఉన్న రాక్షస ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని నాశనం చేయటానికి అమ్మవారు ఆ పూల బాణాలను విడిచిపెడతారు. అమ్మ చేతిలో ధనస్సు ఉంటే, అమ్మ చేతిలో పంచ తన్మాత్రములు ఉంటే, అమ్మకి మనం వీటిని అప్పచెప్తే అమ్మ చూసుకుంటారు. అమ్మ విడిచిపెడితే అవి ఎటువంటి నష్టాన్ని చెయ్యవు. కాబట్టి అమ్మకి అప్పచెప్పగలగాలి. తల్లి, మా ఇంద్రియాలను నువ్వు పూర్తిగా అదుపులోకి తీసుకో, అదుపులోకి తీసుకుని నువ్వు నిర్ణయం చేసి వాటిని ఇలా నడవమని నువ్వు చెప్పు అని అడగగలిగితే అమ్మవారు విడిచిపెట్టిన బాణాలు అప్పుడు వాటి వల్ల మనకి మంచి జరుగుతుంది. అటువంటి స్వరూపం లలితా స్వరూపం. అందుకే లలితాదేవి యొక్క ఆరాధన ప్రతినిత్యం మనకి అవసరం. మరొక్కసారి మీ అందరికీ శరన్నవరాత్రుల దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. నమస్తే.